ఊళ్లకు ఊళ్ళు పట్టణాలు నగరాలు మునిగిపోయేంతగా కుంభవృష్టి ఎందుకు వస్తోంది? గంటల వ్యవధిలోనే వరద ఎందుకు సంభవిస్తోంది? దాని వెనుక ఉన్న చిదంబర రహస్యం ఏంటి? కశ్మీర్ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒకసారి చూద్దాం. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోతవాన తట్టుకోలేక జనం అతలాకుతలమవుతూ అయ్యే సన్నివేశాలు, భారీగా జన హననం, ఆస్తి నష్టం, కళ్ళెదుటే సర్వం కోల్పోయినా ఏమీ చేయలేని పరిస్థితి. అసలు ఈ వాన ఎందుకు ఎట్నుంచి వస్తుందో అర్థం కాక జనానికి దిక్కుతోచని పరిస్థితి. నిజానికి అవి భారీ వర్షాలు కావు, వాటిని క్లౌడ్ బరస్ట్ అంటారు. హైదరాబాద్, కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎటు చూసినా అవే పరిస్థితులు. ఇంతకీ క్లౌడ్ బరస్ట్లు ఎందుకు సంభవిస్తాయి? ఇంతకాలం ఎలా సంభవించాయి? ఏబిఎన్ స్పాట్లైట్. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో వారం క్రితం అతి భారీ వర్షాలు కురిశాయి. అవి జనం తట్టుకోలేని వానలు. ఇళ్లు, సెల్లార్లు, లోతట్టు ప్రాంతాలు, అలా అన్ని చోట్ల వరద పరిస్థితులు తలెత్తాయి. 2 నుంచి 3 గంటల వ్యవధిలోనే 12 నుంచి 15 సెంటీమీటర్ల వర్షం పడింది. వారం తిరగకుండానే హైదరాబాద్ సహా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అదే తరహాలో ఆకాశానికి చిల్లు పడింది. గంటల వ్యవధిలో వచ్చిన వర్షానికి వరదలు ఏర్పడి వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. వర్షం కురిసేటప్పుడు పరిస్థితులు భయానకంగా ఉంటున్నాయి. పొరపాటున జనం వీధుల్లో ఉంటే తమ వాహనాలతో సహా కొట్టుకుపోతున్నారు. ట్రాఫిక్ లో ఉంటే నరకయాతన ఖాయమని ఇటీవల పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. క్యూములో నింబస్ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురిశాయని భావిస్తున్నారు. పగలంతా ఎండ కాస్తూ సాయంత్రానికి భారీ వర్షంగా మారుతున్న పరిస్థితులకు ఒక సంకేతంగా చెప్పాలి. చేసి చూస్తే 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. 2 రోజుల క్రితం ఉత్తరాఖండ్ మొత్తం తట్టుకోలేని వర్షాలతో అతలాకుతలమైంది. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వంతు వచ్చింది. అసోం, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ ఇలా ఎక్కడ చూసినా తట్టుకోలేనంతగా కుంభవృష్టి కురుస్తోంది. జమ్మూ కాశ్మీర్ లోని కిష్ట్వార్లో మెరుపు వరదలు సంభవించాయి. ముచేల్ మాతా యాత్రకు భక్తులు వెళ్లటంతో ఒక్కసారిగా మెరుపు వరదలు వచ్చాయి. దీంతో 50 మందికి పైగా మరణించగా పలువురు గల్లంతయ్యారు. దేశంలో విచిత్ర వర్షాలకు క్లౌడ్ బరస్ట్ కారణమని తేల్చారు. హైదరాబాద్ మహానగరంలో అయితే ఒకే రోజు 8 చోట్ల క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ లో కూడా క్లౌడ్ బరస్టేనని వాతావరణ శాఖ సమాచారంతో కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం అతి తక్కువ సమయంలో అత్యంత భారీ వర్షాలు పడితే దాన్ని క్లౌడ్ బరస్ట్ గా పరిగణిస్తారు. అంటే 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో కేవలం గంట వ్యవధిలోనే 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతుంది. పిడుగులు, ఉరుములతో కూడిన వానలు పడతాయి. కుంభవృష్టి కారణంగా ఆకస్మికంగా వరదలు సంభవిస్తాయి. వీటిని ముందుగానే అంచనా వేయటం కష్టం. ఒకవేళ స్వల్ప విస్తీర్ణంలో గంట నుంచి 2 గంటల పరిధిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే దాన్ని మినీ క్లౌడ్ బరస్ట్ అంటారు. ఈ రెండింటి వల్ల భారీ వర్షాలు పడి వరదలు వస్తాయి. సాధారణంగా రుతుపవనాలు ప్రవేశించేటప్పుడు సముద్రం నుంచి తేమతో నిండిన గాలి వీస్తుంది. కొండలు, ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో ఈ గాలి అత్యధిక తేమను కలిగి ఉంటుంది. వర్షం పడే పరిస్థితి ఉన్నప్పటికీ కొన్నిసార్లు అలా జరగదు. వేడి వాతావరణం వల్ల మేఘాలు ఘనీభవిస్తూనే ఉంటాయి. ఈ ప్రక్రియ అలాగే కొనసాగితే మేఘాల సాంద్రత పెరుగుతుంది. ఇదే క్లౌడ్ బరస్ట్ కు దారి తీస్తుంది. ఒక్కసారిగా ఈ మేఘాలు విస్ఫోటం చెందితే ఆ ప్రాంతంలో తక్కువ విస్తీర్ణంలో తక్కువ సమయంలో భారీ వర్షాలు కురుస్తాయి.
క్లౌడ్ బరస్ట్ ఎప్పుడు ఎక్కడ సంభవిస్తుందో ఖచ్చితంగా చెప్పలేం. ఎత్తైన ప్రాంతాల్లో ఇలా జరిగే అవకాశాలు మాత్రం కొంచెం ఎక్కువ. భారత్ లో ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో మేఘ విస్ఫోటాలు తరచూ జరుగుతుంటాయి. మన దేశంలో 1970 నుంచి 2016 వరకు దాదాపు 30 సార్లు క్లౌడ్ బరస్ట్ అయింది. కేదార్నాథ్ లో 2013లో వచ్చిన భయానక వరదలకు కూడా ఇదే కారణం. అమర్నాథ్ లో కూడా క్లౌడ్ బరస్ట్ అయింది. ఇప్పుడు మాత్రం తరచూ మేఘ విస్ఫోటనం జరుగుతూనే ఉంది. క్లౌడ్ బరస్ట్ తరహాలో ఇప్పుడు మైక్రో బరస్ట్లు కూడా సంభవిస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ సంభవించినప్పుడు ఒక శక్తివంతమైన ఉరుములతో కూడిన మేఘంలోని చల్లని గాలి ఒక బలమైన నిలువు ప్రవాహంలో భూమి వైపుకు తోసుకొస్తుంది. ఈ గాలి తనతో పాటు మేఘంలో ఉన్న నీటిని కూడా అత్యంత వేగంగా కిందకు లాగేస్తుంది. దీంతో సాధారణ వర్షం చినుకులుగా కాకుండా భారీ నీటి స్తంభంలా ఆకాశం నుంచి ఓ నది భూమిపైకి జారి పడిపోయిందా అన్నట్టుగా పరిస్థితి ఉంటుంది. మేఘాలను తోసుకుంటూ వచ్చే గాలి ప్రవాహం భూమిని తాకినప్పుడు అది నక్షత్ర ఆకారంలో అన్ని దిశలలో వ్యాపిస్తుంది. దీన్ని మైక్రో బరస్ట్ అంటారు. ఈ ప్రక్రియలో గంటకు 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో సుడిగాలులు ఏర్పడతాయి. ఈ గాలులు తుఫాన్ లేదా హరికేన్ స్థాయితో సమానంగా ఉంటాయి. సాధారణంగా 5 నుంచి 15 నిమిషాల పాటు మాత్రమే ఉండి చెట్లు, విద్యుత్ స్తంభాలు, భవనాలు, ఇతర నిర్మాణాలను నేలమట్టం చేస్తూ విధ్వంసం సృష్టిస్తాయి. విమానాలు టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో మైక్రో బరస్ట్ లో పడితే విమానాలు నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతానికి మనకు మైక్రో బరస్ట్ స్థాయి భయం లేకున్నా క్లౌడ్ బరస్ట్లే మనల్ని వణికిచ్చేస్తున్నాయి. వాటిని ఎలా తట్టుకోవాలో అర్థం కాక నాగరిక సమాజం తల పట్టుకుని కూర్చుంటోంది. హైదరాబాద్ అయినా, హిమాచల్ ప్రదేశ్ లోని శ్రీకండ్ మహాదేవ్ కొండ ప్రాంతమైనా, జమ్మూ కాశ్మీర్ లోని కిష్టవర్ ప్రాంతమైనా క్లౌడ్ బరస్ట్ వచ్చినప్పుడు చిగురుటాకులా వణికిపోయాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా వంతెనలు వరదల్లో కొట్టుకుపోయాయి. అనేక దుకాణాలు, ఇళ్లు, రోడ్లు, రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దుకాణాలు, ఇళ్లలోని వస్తువులు వరదల్లో కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాలను బురద నీరు ముంచెత్తింది. బతహర ప్రాంతాల్లో కుటీరాలు కొట్టుకుపోయాయి. అనేక వాహనాలు బురదలో కూరుకుపోయాయి. అనేక గ్రామాల మధ్య రవాణా, సమాచార సంబంధాలు తెగిపోయాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. సిమ్లాలోని అనేక ప్రాంతాల్లో కొండచర్యలు విరిగి పడుతున్నాయి. కొండచర్యలు విరిగిపడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. క్లౌడ్ బరస్ట్ కు మానవ తప్పిదమే కారణమని తేల్చారు. ప్రకృతి విధ్వంసంతో వాతావరణ సమతౌల్యం లోపించి క్లౌడ్ బరస్ట్ లాంటివి సంభవిస్తూ ఉంటాయి. పైగా కొండలను పిండి చేయటం, నిర్మాణాలు చేపట్టకూడని చోట కట్టడాలకు ప్రాధాన్యమివ్వటం లాంటి చర్యలకు దిగుతున్నారు. నదుల సహజ ప్రవాహానికి అవరోధాలు సృష్టించడం లాంటివి కూడా ఇబ్బందికరంగా మారాయి. आपने अभी देखा होगा जिस प्रकार उत्तराखंड में इतनी बड़ी त्रासदी हुई है, हम कहीं न कहीं इस बिल के माध्यम से नेचर के साथ एक इकोलॉजिकल बैलेंस के लिए नेचर जो इन्वायरमेंटल जो चैलेंजेस है वो और बढ़ जाएगा। दूसरी बात एक चीज और हम कहना चाहेंगे, जो लोकल कम्युनिटीज है, विशेषकर मैं ट्राइबल्स की बात करना चाहूंगा, उनके ग्राम सभा, उनके पैसा का अधिकार का काफी हनन किया जा रहा है। फिर एक ऑफशोर और ओवरसीज एक्सप्लोरेशन है, उस पर भी काफी इसका गलत इंपैक्ट या वो पड़ेगा। जो महत्वपूर्ण चीज ये है कि ये सरकार क्या प्रकृति के साथ जिस प्रकार खिलवाड़ करना चाहती है, ये प्रॉफिट ओरिएंटेड की ओर बढ़ी हुई है कि ये कॉर्पोरेट सेक्टर, उनको ज्यादा से ज्यादा हम फायदा दें, उनको ज्यादा से ज्यादा हम लीज का अवधि दे दें, तो ये कहीं से भी उचित नहीं है। ఏదేమైనా తాజా అనుభవాలతో సమీప భవిష్యత్తులోనైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో క్లౌడ్ బరస్ట్లు రోజువారీ సమస్యగా మారే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త.